హాయ్ అండి. ఈరోజు నేను కచ్ బిర్యానీ చేస్తున్నాను. కచ్ బిర్యానీ అంటే ఏమి లేదండి. దమ్ బిర్యానీలో మనకి చికెన్ పీసెస్ కానీ, మటన్ పీసెస్ కానీ డ్రైగా ఉంటాయి కదా! కాకపోతే ఈ జ్యూసీగా మనకి కర్రీలోంచి వచ్చినట్టు ఉంటాయి. బిర్యానీ బావుండిద్ది. టేస్ట్ మటికి చాలా బావుండిద్ది. మీరు కూడా ట్రై చేయండి. ఇలా ఆయిల్ పెట్టుకొని దాంట్లోకి మనకి ఫ్రై ఆనియన్స్ ఉంటాయి కదా! ఆ ఫ్రై ఆనియన్స్ పొడుగ్గా కట్ చేసుకొని ఉల్లిపాయలని ఫస్ట్ మటుకి ఫ్రై ఆనియన్స్ లాగా వేపుతాను. ఉల్లిపాయలని అవి తీసి పక్కన పెట్టేసుకుంటాను. బిర్యానీ మట్టికి హోటల్ స్టైల్లో లాగా బాగుండిద్దండి. మా బ్యాచ్ అందరికీ కచ్చి బిర్యానీ అంటే చాలా ఇష్టం. కానీ సండే చేయాలంటే కోసాలు నడుంకోసాలు కదిలిపోతాయి అని ఎక్కువ పెట్టుకోను. ఏదన్నా స్పెషల్ అయితే తినాలనిపించినప్పుడు, మనకి ఇప్పుడు కొంచెం వర్షాలు పడుతున్నాయి కదా, అందుకని పెట్టాను. ఉల్లిపాయలు పేస్ట్ చేసుకొని వేసేసుకున్నా. కాస్త గుజ్జులాగా ఉండిద్ది కర్రీ. కోసే ఇది కూడా ఉండదు కదా, చక్కగా కొంచెం పెద్ద ముక్కలు కోసుకొని మిక్సీకి వేసేస్తే మనకి ఇలా పెద్ద ఐటమ్స్ చేసుకునేటప్పుడు కొంచెం పని కూడా కొంచెం తగ్గించుకోవాలి కదా. పచ్చిమిరకాయలు కూడా కొంచెం పొడుగ్గా కట్ చేసేసుకొని వేసేస్తాను. అయ్యే కరిగిపోతాయి, అడ్డం పడవలేండి, కర్రీ అయ్యేపాటికి చితికిపోతాయి. అందుకని పొడుగ్గా కట్ చేసేస్తాను. పచ్చిమిరకాయలు ఎక్కువ వేసుకుంటాను చూడండి. కర్రీలోకి, బిర్యానీలోకి అట్లా కొంచెం ఎక్కువ వేస్తాను. ఎందుకంటే కారం కొంచెం తగ్గించి వేస్తాను. కారం మా అత్తయ్య గారు ఇస్తారండి, కారం పట్టించి, మసాలా కారం. అది వేస్తుంటే కారం వీళ్ళకి సరిపోవట్లేదు. ఇదిగోండి టమాటాను కూడా గుజ్జు చేసి వేసేసాను. మాకేంటంటే కొంచెం కర్రీ గుజ్జుగా ఉంటే ఇష్టపడతారు. అందులో కొంచెం కావాలి కదా అందరికి ఇవ్వటానికి, కొంచెం గుజ్జు ఎక్కువైతేనే బాగుండిద్ది. అల్లం చిన్నులపై కూడా వేసేస్తున్నాను. కొబ్బరి కొంచెం లాస్ట్లో వేస్తాను. చక్కగా ఎర్రగా నూనెలో ఫ్రై చేసుకుంటా. కొంచెం లేట్ అయినా ఆ ఉల్లిపాయలు ఇవన్నీ నూనెలో ఫ్రై అయ్యి చక్కగా మనకు గోల్డెన్ కలర్లోకి రావాలి. అప్పుడే నేను ఆ ముక్కలు వేసుకుంటా. ఉప్పు, కారం ఇవి కూడా కాస్త నూనెలో వేపేసి ముక్కల్ని కూడా ఉప్పు, పసుపు వేసి బాగా కడిగి ఒక 5-6 సార్లు కడిగి మళ్ళీ ఉప్పు, పసుపు వేసి పచ్చిమిరకాయలు పొడుగ్గా కోసి వేసి పక్కన పెట్టుకున్నాను. ఓకేనా? ఇవి బాగా ఫ్రై చేస్తాను. కారం వేస్తున్నాను. కారం విషయం చెప్పాను కదా, అత్తయ్య గారు వేసిస్తారు మసాలా కారం. అది వేస్తుంటే వీళ్ళకి అసలు అంత కారం ఇంకా ఘాటు కావాలంటున్నారు. అందుకని బయట తెప్పించాను కారం. ఈసారి కర్రీ బాగా ఎర్రగా వచ్చింది. మరి అది కలరో కారమో నాకు అర్థం కాలేదు. చూద్దాం. ఈసారి మసాలాలో కూడా కొంచెం వేసుకుంటానండి, ముక్కకు పట్టాలి కదా. ఇప్పుడు కొంచెం వేసుకుంటాను, ఎండింగ్లో కొంచెం వేస్తాను మసాలా. అది మనం ఇంట్లో వేసుకున్న మసాలా. నేను ఇప్పుడు ఫ్రై అయిపోయింది కదా మనకి, ఇవన్నీ ఉడికిపోయినాయి. ముక్కలు వేసేస్తున్నాను. పచ్చిమిరకాయలు చూసారా మధ్యలో ఇంక వేసేసుకొని చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టి మగ్గనిస్తే ఆ ముక్క కూడా మనకి ఆయిల్లో నీట్గా మగ్గిద్ది. ముక్క ఎప్పుడైతే కొంచెం మగ్గి 1/2 వంతు ఉడికిందో అప్పుడు కొంచెం వాటర్ పోసుకుంటా, ఎక్కువ పోయిను, ఇంకా అదే మగ్గిపోయిద్ది. ఇప్పుడు బిర్యానీలోకి కర్రీ అండి. 3 kgs లోపల చారువా పెట్టాను, చికెన్ చారువా. ఎందుకంటే ఈ కర్రీను మళ్ళీ చికెన్ కర్రీ చేసుకుంటే 2 హెవీ అయిపోయిద్ది కదా, అందుకని కచ్చి బిర్యానీలోకి చికెన్ చారువా పెట్టాను. లోపల ఉడుకుతుంది. ఈసారి చికెన్ కచ్చి బిర్యానీ చూడండి, తర్వాత చూపిస్తాను. అది కూడా టేస్ట్ బాగా వచ్చిందండి. కూర్చొని ఒలుసుకుంటున్నాను. పిల్లలు కొంచెం హెల్ప్ చేయండిరా అంటే సండేగా మా పిల్లలకు కొమ్ములు వచ్చేస్తాయి, పనికి వంగరు. అందుకని ఈలోపు ఇది ఒలిచేసుకొని పక్కన పెట్టేసుకుంటాను. అడుగంటకుండా చూసుకోవాలండి కర్రీకి. అడుగంటితే టేస్ట్ మారిపోయిద్ది. అందుకని ఎక్కువ తిప్పుతూ ఉంటాను నేను. మనం ఎంత చేసినా అడుగంటిందంటే ఆ టేస్ట్ వేరే టేస్ట్ వచ్చేసిద్ది. బిర్యానీని
బియ్యం నానపోసుకొని కొంచెం ఎక్స్ట్రా నీళ్ళు పోసుకొని పక్కన పెట్టేసుకున్నాను. అది నానిపోయింది. ఇంకా పొయ్యి మీద పెట్టేసి ఆ చికెన్ ఏమో లోపల ఉడుకుతుందండి, లోపల పెట్టేశాను పొయ్యి మీద. ఇవన్నీ వేసుకుంటున్నాం మసాలా దినుసులు అన్నీ ఒక డబ్బాలో పెట్టేసి వరుస పెట్టి అన్నీ వేసేస్తున్నాను. ఇంకా అయ్యే ఉడికి కూర్చుంటాయి కదా. మనకి బిర్యానీ ప్యాకెట్లో ఏముంటాయో అవన్నీ విడిగా తెప్పించేసుకొని ఓ పక్కన పెట్టుకున్నాను. ఇవే వస్తాయండి నాకు, ఒక 4-5 నెలలు వస్తాయి. ఇవే సరిపోతాయి ఎప్పుడన్నాగా చేసుకోవటం. ఇవి ఏదన్నా మనకి ఫ్రైలు చేసుకోవాలన్నా, బజ్జీలు చేసుకోవాలన్నా అవన్నీ తెప్పించుకొని పక్కన పెట్టుకొని పిల్లలకు వండుతూ ఉంటాను. ఎక్కువేం ఖర్చు ఏమి ఉండదండి, ఆయిల్ తప్ప. మిగతా అన్ని కాస్ట్ తక్కువే కదా. నెయ్యి మనకి పాల మీద మేగడ తీసేసి నెయ్యి చేస్తాను. ఇప్పుడు కొంచెం లైట్గా వేస్తున్నాను, తర్వాత కొంచెం నూనె వేస్తా. ఎందుకంటే మనకి ఆ రైస్ శుద్ధవుకోకుండా చక్కగా పొలుగ్గా వచ్చిద్ది. ఉప్పు, కారం, పసుపు వేయనులేండి, వేసేసుకుంటున్నాను. కొంచెం మసాలా కూడా వేస్తున్నాను. ఆ బిర్యానీ కూడా మనకి స్పైసీ టేస్ట్ రావాలి కదా. ఇలా కారం కూడా వేసుకుంటే ఉడికిద్ది. ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకుంటున్నాను. సరిపోయింది. ఇదిగోండి, ఇప్పుడు బాండీలోకి మార్చేస్తాను. చికెన్ అయిపోయింది. చికెన్ 3/4 వంతు ఉడికిపోయిందండి, ఇంకొక పావే ఉంది. ఇంక ఈ బాండీకి వేసేసుకొని ఇంకిప్పుడు ఇది ఏమైందంటే వాటర్ ఇంకా కొంచెం పెద్ద బాండి పెట్టాల్సింది. ఇంకా నేను లేదని చెప్పి దీనిలోనే ఉడకపెట్టాను. నీరు తగ్గిపోయింది. ఏమైందిలేండి, కానీ బాగానే ఉంది, పులుకుగానే ఉంది రైస్. ఇది కూడా 3/4 వంతు అయిపోయింది, ఇంకా పావు వంతే ఉంది. మధ్యలో ఆనియన్స్ వేసేసుకున్నాను. పుదీనా, కొత్తిమీర కూడా కడుక్కొని వేసేసాను. ఇంకా ఇదంతా చక్కగా లేయర్గా వేసేసేసి నెయ్యిలో వేయించాను జీడిపప్పులు. ఇంకా పైన కాస్త నెయ్యి, జీడిపప్పులు వేసేస్తున్నాను. టేస్ట్ బాగుండిద్ది. ఇంకా అయిపోయింది నా కచ్ బిర్యానీ. మీరు కూడా వండుకొని టేస్ట్ చేసి మెసేజ్ పెట్టండి ఎలా ఉందో. టేస్ట్ మట్టుకి సూపర్ ఉండిద్ది. ఆ కర్రీలోంచి జ్యూసీగా ఉండిద్ది మనకి చికెన్ది. ఇదిగోండి, చికెన్ చారువా, కిలో చికెన్ వేసి చారువా లాగా, చక్కగా చారువా లాగా బాగుండిద్ది. ఇది కూడా టేస్ట్ భలే ఉందండి, బాగా వచ్చింది. చక్కగా స్పైసీగా తినే వాళ్ళకి చాలా బాగుండిద్ది. మామూలు కొంచెం కారం తక్కువ తినే వాళ్ళకి రైస్లో కారం వేసుకోబాకండి, మసాలా వేసుకోబాకండి. ఇదిగోండి, మొబ్బై టేస్ట్ చేస్తున్నాడు. బాగుందంట. ముక్క కూడా చక్క మెత్తగా బాగుంది. కొంచెం లేట్ అయినా, కొంచెం కష్టమైనా వండుకొని చక్కగా పిల్లలకి పెట్టుకుంటే నాకు ఇంకా అదే హ్యాపీనెస్ అండి. చక్కగా అందరం తినేస్తారు. 2 పూటలు వస్తుంది మాకు అందరికీ. ఎంతమందికి 25 మెంబర్స్, 40కి 2 పూటలు తింటాం కాబట్టి 25 మందికి సరిపడా కచ్ బిర్యానీ అన్నమాట ఇది. మీకు